హాయ్ గైస్, ఐఎమ్ రంజిత్. వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. యాక్సెంచర్ అనేది డిగ్రీ స్టూడెంట్స్ని బీటెక్ స్టూడెంట్స్ని హైర్ చేసుకుంటుంది. బీటెక్ స్టూడెంట్స్కి ఆల్రెడీ మనం రిటర్న్ టెస్ట్ ప్యాటర్న్ అనేది చెప్పాము. డిగ్రీ స్టూడెంట్స్ డిహెచ్ సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీస్ అసోసియేట్ అనే రోల్కి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చూద్దాం. చూసే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్. అలానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఇది మన రోల్ వచ్చేసరికి 23-24 వాళ్ళకి ఎలిజిబిలిటీ అనమాట. సో ఈ బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళకి ప్యాకేజ్ ఇంత ఉంటుంది మనకి. అలానే మనం దీంట్లో షార్ట్ లిస్ట్ అయిన రెజ్యూమ్స్ కూడా మనం పెట్టాము. సో చూడండి, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ 3 రెజ్యూమ్స్ ఉన్నాయి కదా, బీటెక్ అండ్ డిగ్రీ స్టూడెంట్స్కి ఆల్రెడీ షార్ట్ లిస్ట్ అయ్యి మెయిల్స్ వచ్చిన వాళ్ళ రెజ్యూమ్స్ అనమాట. ఒకవేళ ఎవరైనా అప్లై చేసుకోకపోతే మీరు మన ఫ్రంట్ లైన్స్ మీడియా .inకి వచ్చేసరికి యాక్సెంచర్ ఎఫ్ఎల్ఎం యాక్సెంచర్ అని కొట్టినా కానీ లేటెస్ట్ జాబ్ ఓపెనింగ్స్ వస్తాయి కదా, అది మీరు చూసుకొని బీటెక్ స్టూడెంట్స్ డిగ్రీ స్టూడెంట్స్ అప్లై చేసుకోండి. మీకు రెఫరెన్స్ కోసం మీ రెజ్యూమ్స్ కూడా వాడుకోవచ్చు. ఓకేనా, మనం రిటర్న్ టెస్ట్ ప్యాటర్న్కి వచ్చేద్దాము. ఇందులో 50 క్వశ్చన్లు ఉంటాయి, 60 మినిట్స్ టైం అనమాట. ఇంగ్లీష్ ఎబిలిటీలో 18 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో మనకి ఇంగ్లీష్ బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి, లైక్ సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఎర్రర్ ఐడెంటిఫికేషన్, సెంటెన్స్ కరెక్షన్, టెన్సెస్, ఆర్టికల్స్, ప్రపోజిషన్స్ అండ్ కంజంక్షన్స్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్ అండ్ డైరెక్ట్ స్పీచ్, రీడింగ్ కాంప్రహెన్షన్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, జంబుల్ సెంటెన్సెస్, ఇంకా ఇంత బేసిక్ థింగ్స్. నెక్స్ట్ క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో మనకి అరేంజ్మెంట్స్, బ్లడ్ రిలేషన్స్, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, లాజిక్ సీక్వెన్స్, ఇన్ఫర్డ్ మీనింగ్స్, అనాలజీస్, ఎగ్రీ డిసెగ్రీ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, వాటి మీద ఉంటుంది. ఇందులో మనకి అర్థమెటిక్ కాన్సెప్ట్లు కూడా వచ్చే అవకాశం ఉంది, లైక్ పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, ఆ జోనర్లో ప్రాబ్లమ్స్ కూడా మనకు రావచ్చు. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ రీజనింగ్లో 15 క్వశ్చన్స్ ఉంటాయి. విజువల్ రీజనింగ్, సీటింగ్ అరేంజ్మెంట్స్, ఫ్లో చార్ట్స్, డైరెక్షన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్స్, ఈ కాన్సెప్ట్స్ నుంచి మనకు వస్తాయి క్వశ్చన్లు. సో తర్వాత రౌండ్ అనేది మీకు మెయిల్లో మీరు చూసుకున్నట్లయితే టెక్నికల్ అసెస్మెంట్ అని ఉండి బ్రాకెట్లో ఆప్షన్ అని ఉంటుంది అనమాట. అంటే మీకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని. ఓకే, ఆ తర్వాత మీకు కమ్యూనికేషన్ రౌండ్ ఉంటుంది. ఇది మన ఫాలోవర్ తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నప్పుడు తనకైతే నెక్స్ట్ కమ్యూనికేషన్ రౌండ్ ఉంటుంది అని చెప్పారంట. సో మీకు కూడా అలానే ఉండొచ్చు, లేదు అంటే టెక్నికల్ అసెస్మెంట్ ఉంటే అందులో మీకు కోడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎంసీక్యూస్. ఏదున్నా కానీ పర్లేదు, రెండింటికి రెడీగా ప్రిపేర్ అయ్యి ఉండండి. అండ్ అలా మనం ఇక్కడ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు 3 సెక్షన్స్ ఉన్నాయి కదా, ఒక సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్కి స్విచ్ అవ్వచ్చు. సెక్షనల్ కట్ ఆఫ్ ఏం లేదు, టైమింగ్ ఏం లేదు, అట్లనే నెగిటివ్ మార్కింగ్ ఏం లేదు. కాబట్టి మీరు లాస్ట్లో ఉండిపోయినట్లయితే, ఏమైనా క్వశ్చన్స్ పెండింగ్ ఉన్నట్లయితే మీకు నచ్చిన ఆప్షన్ ఏదో ఒకటి పెట్టేయండి ర్యాండమ్గా. సో మీ లక్ బట్టి 1 మార్క్ వచ్చినా కానీ మనకి హ్యాపీయే. కాబట్టి ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకుని ఎగ్జామ్ అనేది రాయండి. So that's it from me, and I am Ranjit signing off. Thank you.